ప్రైజ్ ది లార్డ్. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్? రీసెంట్గా ఫార్మర్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది. ఇదంతా మనమందరం కూడా చూసాం. అయితే హీఈస్ అ రిచ్ బిజినెస్ మ్యాన్. ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవాడు, ఐ ట్రస్ట్ గాడ్ నాట్ ఇన్ డాలర్. నేను డాలర్ని నమ్మను, దేవుని నమ్ముతాను. ఐ వర్షిప్ గాడ్ నాట్ గవర్నమెంట్ అని చెప్పేవాడు. నేను దేవుణ్ణి ఆరాధిస్తాను కానీ గవర్నమెంట్ని ఆరాధించను అని చెప్పి మంచి మాటలు చెప్పేవాడు. అయితే ఆయన రీసెంట్గా ఎలక్షన్ క్యాంపెయినింగ్ ర్యాలీ చేస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆయన పైన దాడి చేయడం మనం చూస్తాం. ఒక బుల్లెట్ ఆయన చెవి గుండా వెళ్ళిపోయింది. అయితే త్రుటిలో ఆయనకి ప్రమాదం తప్పింది. ఈ యొక్క ప్రమాదం జరిగిన తర్వాత ఆయన ఒక మాట చెప్తాడు, ఏంటంటే ఐఎమ్ సేవ్డ్ బై గాడ్ బికాస్ ఐ ట్రస్టెడ్ గాడ్. గాడ్ ఈజ్ ఆన్ మై సైడ్ అని చెప్పి చెప్తాడు. అంటే దేవుడు నా పక్షాన ఉన్నాడు, అందుకే నాకే అపాయం సంభవించలేదు, దేవుడు నన్ను కాపాడాడని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పడం మనం చూస్తాం. మనం కూడా చాలాసార్లు చాలా విషయాల కోసం భయపడుతూ ఉంటాం. ద గ్రేటెస్ట్ ఫియర్ ఆఫ్ ఆల్ ద ఫియర్స్ ఏంటంటే ఫియర్ ఆఫ్ డెత్. మరణం కోసం మనం భయపడుతూ ఉంటాం, ఆపద కోసం మనం భయపడుతూ ఉంటాం. ఆపద సంభవిస్తుందేమో, మరణం వస్తుందేమో, మనకి నష్టం వాటిల్లుతుందేమో, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే మనము బైబిల్లో చూసినట్లయితే దావీదు కీర్తన 23వ అధ్యాయము 4వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించును. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను. దావీదు జీవితంలో ఎన్నో అపాయాలు వచ్చాయి. గొలియాద్ అనే అపాయము, గొలియాద్ అనే శత్రువు, సౌల్ నుంచి ఆపద, అబ్షలోం నుంచి ఆపద, సింహాల దగ్గర నుంచి కానీ జంతువుల దగ్గర నుంచి కానీ ఆపదలు రావడం మనం చూసాం. కానీ ఎక్కడ దావీదు చనిపోలేదు. ఆ పరిస్థితుల గుండా దేవుడు ఆయనకి విజయాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఆయన చెప్తాడు కదా, దేవుడు నా పక్షాన ఉన్నాడు, కృపాక్షేమములే నా వెంట వస్తాయని దావీదు సెలవిచ్చాడు. అలాగే మనము కూడా మన వర్క్ ప్లేస్లో కానీ, మనం చదువుతున్న ప్లేస్లో కానీ, మనం ఉన్న పరిస్థితుల్లో కానీ, మన చుట్టుపక్కల నుంచి కానీ ఏ ఆపద మనకు సంభవించదు. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు. నీ ప్రాణం ఆయన కాపాడుతాడు, నీ యొక్క జీవితాన్ని ఆయన కాపాడుతాడు. యూఆర్ సేఫ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, యూఆర్ సెక్యూర్డ్, యూఆర్ ప్రొటెక్టెడ్. యూ నీడ్ నాట్ టు వరీ అబౌట్ ఎనీథింగ్, అబౌట్ సిక్నెస్, అబౌట్ ఎనిమీ, యువర్ యాక్సిడెంట్స్ ఆర్ అబౌట్ ఎనీథింగ్. దేనికోసం నువ్వు భయపడాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే దేవుడు నీ పక్షాన ఉన్నాడు, నీ ప్రాణము ఆయన చేతిలో క్షేమంగా ఉన్నది. నిన్ను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. గాడ్ బ్లెస్ యూ.